నేను శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేశాను చూడండి. వారు కర్రీ అనేది చేశారు. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది కూడా మా వారే చేశారు. ఇది ఒక ఫుడ్ బ్యాగ్ అన్నమాట. మొత్తం ఫుడ్ అనేది తీసుకెళ్తున్నాము. హలో వ్యూవర్స్, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏ న్యూ వ్లాగ్. ఈరోజు తంగీజీ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. వాళ్ళ ఊరికి ఆమె తీసుకెళ్తుంది అనమాట. ఈరోజు వీడియోలోనే నేను మీకు రూరల్ హోమ్ టౌన్ అంటే రూరల్ చైనా అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. రూరల్ చైనాలోన అంటే మనకి పంట పొలాలు ఉంటాయి చూసారా, దాంతోపాటు ఇక ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి వాళ్ళు చేస్తారు. అసలు పెస్టిసైడ్ కానీ కెమికల్స్ కానీ ఏం చేయకుండా మొత్తము పండిస్తారు. సో అవన్నీ నేను చూపిస్తాను, ఓకేనా. లాస్ట్ టైము మా ఇంటికి వచ్చేటప్పుడు ఆమె ఊరికి వెళ్ళిందని చెప్పాను చూసారా, ఊరికి వెళ్ళి మాకు ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి తీసుకొచ్చింది. చాలా రకాల వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చింది, ఓకేనా. వీడియోని కంటిన్యూస్గా చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. Yeah, this is my house. Okay. I now live there. Okay. Around 10 years ago. Okay. 哦，一会儿来看看。 అదేనండి చెప్పాను కదా, తంగీజీ వాళ్ళ గ్రాండ్ మా ఉన్నారనుకొని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అంటే అరౌండ్ మేముంటున్న దున్హువా సిటీ నుంచి 20 minutes అనేది పడింది ఇక్కడికి రావడానికి అనుకొని. సో వాళ్ళ కార్లోన ఇక్కడికి వచ్చామన్నమాట. సో నేను ఇక్కడ ఈమె చాలా పండు పొలాలు అన్ని వేస్తున్నారు. ఇంకా సో మెనీ ఫ్లవర్స్ కూడా ఉన్నవి, అవన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది రోజ్ ఫ్లవర్, ఓకేనా. ఇది రోజ్ ఫ్లవర్ లా కనిపిస్తుంది. ఇవి కూడా రోజ్ ఫ్లవర్స్ లాగే ఉన్నవి. ఇక్కడ టమాటాలు అనేవి పండించున్నారు. ఇక్కడ టమాటాలు ఇవన్నీ గ్రో చేస్తున్నారు, చూస్తున్నారు కదా. చాలా టమాటాస్ అనేవి ఇక్కడ ఉన్నవి. ఇవి ఇక నార్మల్ ఏం చెట్లు నాకు తెలియదు. ఇవి కార్న్ అని అనుకుంటాను, కార్న్ చెట్లు. వీళ్ళేంది వీళ్ళందరూ వచ్చాను. ఇక్కడ ఒక వాటర్ మెలన్ అనేది అయినది, అక్కడ ఒక వాటర్ మెలన్ అనేది అయినది. ఎంత పెద్దది వాటర్ మెలన్. వాళ్ళ ఇల్లు చూడండి, ఎవరు ఉండడం లేదు, అందుకోసమే అనుకొని ఇల్లు అనేది ఇలాగున్నది. లైక్ దిస్ హౌస్. ఇది ఒక రూమ్, ఇక్కడ కిచెన్ అనమాట. ఇలాగున్నది అంటే చాలా రోజుల నుంచి ఇది వాళ్ళు యూజ్ చేయడం లేదు. ఇది ఇంకొక రూమ్, హాల్ లాగా. ఇది ఒక బెడ్రూమ్. ఫొటోస్, చిన్నప్పుడు ఫొటోస్ అనేవి ఉన్నది. ఊర్లో మన ఇల్లు ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది. బీరువా, గాడ్రేజ్ బీరువా, ఒక డ్రెస్సింగ్ టేబుల్, కప్బోర్డ్స్, ఇక్కడ మిర్రర్ ఒకటి ఉన్నది. చూస్తున్నారు కదా, ఇది అంటే చాలా పెద్ద కార్న్ పంట అనేది వీళ్ళు వేస్తున్నారు. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయినది మనకి మొత్తం అంటే కార్న్ చెట్లు. ఇవన్నీ ఈ లైన్లో ఉన్నవన్నీ కార్న్ చెట్లే వేస్తున్నారు. దేంట్లోనూ కూడా వీళ్ళంటే ఎటువంటి పెస్టిసైడ్ కానీ కెమికల్స్ కానీ ఏమీ వాడడం లేదు. ఇది ఒక చిన్న మినీ వ్యాన్. ఇక్కడ ఒక చిన్న దీనిలాగా చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ మన సైడ్ కూడా మనం ఇట్లా పెట్టుకుంటాం కదా. ఇవన్నీ కార్న్స్ అన్నమాట, కార్న్స్. ఇవి ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా, ఇవన్నీ కార్న్స్. ఇది చూస్తున్నారు కదా, అవన్నీ రోజ్ ఫ్లవర్స్. అక్కడ ఉన్నవి, ఇక్కడ ఉన్నవి రోజ్ ఫ్లవర్స్. ఇవన్నీ ఉన్నవి చూస్తున్నారా, కనిపిస్తుందా. గ్రేప్స్, చిన్న చిన్న గ్రేప్స్ ఇవన్నీ అయినవి. గ్రేప్స్ చెట్లు ఇవన్నీ. కార్నర్లోన అక్కడ అవి మొత్తము గ్రేప్స్ అయినవి. అక్కడ ఇక్కడ గ్రేప్స్, ఇవన్నీ చెట్లున పువ్వుల పొల్లు అయితేనే ఆ చెట్టు ఏం చెట్టు అనేది తెలుసు. నేనైతే అలాగే కనిపెడతాను. ఇవి కూడా కొన్ని పొల్లు అన్నమాట. Okay, actually that's good. Not using internet is good, but actually I don't want only to be work on internet. Yes, actually I don't want to be a housewife, and my mind is so free. So I want to engage my mind. So I have choose this YouTube, and I do trading. Trading means it's like stocks. Do you know? Stock exchange.
హలో నైస్ టు మీట్ యూ. ఇది తంగీజీ వాళ్ళ గ్రాండ్ మదర్ ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్ వాళ్ళ హౌస్ ఇదన్నమాట. చూస్తున్నారా ఎంత పెద్ద హౌస్. ఈమె కూడా అంటే ఎంత బాగా గార్డెనింగ్ చేస్తున్నారు నేను మీకు చూపిస్తాను. అంటే ఇన్ని ఫ్లవర్స్ ఇవన్నీ చేస్తున్నారు, అంటే కలర్ కలర్ రోజ్ ఫ్లవర్స్. అయ్యో ముట్టాను అది పడిపోయింది. రూరల్ చైనా అనేది అంటే మనము విలేజ్ లోన మనకి ఎంత ప్రశాంతత ఉంటుంది చూసారా, అంత బాగుంది అసలు. ఇక్కడ కూడా అలాగే అంత ప్రశాంత హౌస్ అనేది ఇక్కడ చూస్తున్నారా. అసలు అంటే ఫుల్గా కలర్ఫుల్గా ఉంది అసలు, చూస్తున్నారు కదా. పంట పొలాలు అవన్నీ చాలా ఉన్నవి, అవి చూపించడానికి గ్రాండ్మా తీసుకెళ్తున్నారు. ఇవన్నీ టమాటాలు అనేవి వేస్తున్నారు అన్నమాట. ఇలాగా ఒక టమాటాస్కి బ్యాక్ సైడ్ కుకుంబర్ చెట్లు అనేవి వేస్తున్నారు. ఆ రోజు అయితే చాలా కుకుంబర్ అనేవి ఇచ్చారు. నేనేమనుకున్నానంటే అవి కుకుంబర్ కాకుండా బీరకాయ ఏంటని అనుకున్నాను. ఫ్లవరు అంటే సేమ్ అలానే ఉంది, అంటే ఎల్లో కలర్ ఫ్లవర్ అనేది ఉంది. ఆ లోపు ఇంకేం కావాలి చెప్పండి మీ లైఫ్కి. మంచిగా ఒక చిన్న ఇల్లు అనమాట, ఇల్లు పెంకిటిల్లు, స్లాబ్ కాదనుకుంటాను. ఇది లిచ్చి ఫ్రూట్ అని కొత్తిమీర. ఇది కొత్తిమీర. అక్కడ నప్ప క్యాబేజ్ అనుకుని అంటారు, చైనా వాళ్ళు క్యాబేజ్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్ పైన ఇట్లా చెట్లు అనేవి వస్తాయి. మనకి బీరకాయ లాగా ఉన్నవి, కానీ బీరకాయలు కావని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక చిన్న గల్లీ లాగా ఉన్నది. ఇది హౌస్ ఎంట్రన్స్. ఇది ఉన్నది నెక్స్ట్ నుంచి ఇట్లా వెళ్ళొచ్చు. బెడ్రూమ్ ఇట్లా చేస్తున్నారు. మేబీ ఇది సిమెంట్ తో కట్టున్నారని అనుకుంటున్నాను. మా బాబుకి పేపర్ పిగ్ అంటే చాలా ఇష్టము. ఫొటోస్ అవన్నీ పెట్టుకున్నారు. ప్రశాంతంగా ఉన్నది. ఏమి ఇచ్చారు నాన్న తాగడానికి? డూ యూ లైక్ ఇట్? ఈమె గట నేను మా బాబు తెగ నచ్చాము అని చెప్తుంది. చెట్టు కింద వీళ్ళు కూర్చొని ఉన్నారు. మా బాబు ఇంకా తంగీజీ ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇది ఒక స్టోర్ రూమ్ లాగా ఉన్నది. ఇది మొత్తం హౌస్ వీళ్ళదే అనుకుంటున్నా. వంట పొటాటోస్ ఇంకా ఇవి కూడా వేస్తారు అందులో. చూపిస్తాను రమ్మని చెప్పండి. ఇక్కడ కిచెన్, ఇక్కడికి ఇది క్లోజ్ అనేది అయిపోయింది. చికెన్ అనుకుంటాను. ఇది క్యాప్సికము, ఇది బైబిల్, ఇది కుకుంబరు, శనగలతోనేవో ఉన్నది. చిల్లీస్ పెద్దగా ఉంటుంది, అంటే ల్యాండ్ అనేది అటువైపే ఉన్నది అనమాట. చైనీస్ స్పైసెస్ అనేవి ఉన్నవి. ఈయన సింగిల్గానే లీవ్ చేస్తుంది. వీళ్ళ ఆయన ఏంటంటే వీళ్ళ ఆయన ఆఫ్రికాలో ఉన్నారంట, ఇంకా కొడుకు వేరే దగ్గర ఎక్కడో ఉన్నాడంట. ఇది పొయ్యి అంటే కర్రల పొయ్యి అనుకుంటాను. దీని నుంచి డైరెక్ట్ చికెన్ అనేది అవుతుంది. ఎక్కువ మంది కుక్ చేయాలంటే ఇట్లా కుక్ చేస్తారు. మన సైడ్ అలాగే మనము కర్రలు అనేది పెట్టుకుంటాము కదా, సేమ్ టు సేమ్ అదే. వీళ్ళు కూడా కార్న్స్ అనేది ఇలాగ కాల్చడానికి కార్న్స్ అనేవి పెట్టున్నారు. ఇంకా దానిపైన ఇక వంట అనేది అవుతుంది. చాలా పెద్ద స్టార్టింగ్ దీంతో ఇట్లా డైరెక్ట్ అంటే మరి దీన్ని కట్ చేయలేదు, డైరెక్ట్ ఇట్లా వేసిస్తారు అన్నమాట. వాటర్ అనేది కుకింగ్ ఎలాగా అవుతుంది. పెట్టేస్తారు గ్యాస్ స్టవ్ మీద. చూడండి చైనా వాళ్ళు ఏంటంటే చాలా రకాలు తింటారు. అంటే వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద మినిమం 7 to 8 ఐటమ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఏ కాదు మేము 2-3 minutesలో అన్ని వంట చేస్తున్నారు కదా. ఇక్కడ ఇది ఒక ఐటమ్ అనేది అవుతుంది. సేమ్ ఇదేని మేము కొనున్నాము. అంటే ఇందులోనే రైస్ ఇవన్నీ చేసుకుంటాము. ఇంకా అటు సైడ్ ఇంకా ఏదో పెట్టున్నారు. ఇది పొన్నగంటలాగా ఉన్నది, కానీ పొన్నగంట కాదని అనుకుంటున్నాను. అందులోన ఇది మేము వచ్చాము, చాలా బెజార్ అయిపోయింది. నేను ఇంట్లోనే శాండ్విచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేశాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేశాను. ఇంకొకటి వెజిటేబుల్ ఫ్రై అనేది చేశాను. ఈ ఐటమ్స్ అయితే ఫుల్గా తీసుకొచ్చాను. వీళ్ళు ఏమి తినరు, అంటే 100 రకాలు వండుతారు కానీ ఏమి తినరు, అన్నీ కొంచెం తింటారు. దానికోసం అనుకొని వండుతూ ఉంటారు. ఇలాగున్నది కొంచెం ఉప్పు. ఇట్స్ ఎ క్విక్ కుకింగ్ అనమాట. వాటర్ వేస్తారు, డైరెక్ట్ వాటర్ అనేది ఇలాగ వేసేసి దాని లోపల వేసి వెళ్ళిపోతుంది.
అవుతుంది. ఇందులో చికెన్ అయితే ఇంకా వాటర్ అనేది వేస్తుంది, సాల్ట్, ఇంకా సాల్ట్, ఇంకా ఇది ఈ 3 వాడారనమాట. మనలాగే వీళ్ళ సైడ్ కూడా ఉంది, అంటే ఎవరైనా ఇంటికి వస్తే 10 రకాల వంట చేసి పెట్టడము. అది బౌల్లోకి సర్వ్ చేసి కుకింగ్ అనమాట. చికెన్ అని అనుకుంటున్నాను. ఇంకా ఇది అయితే అందులో వస్తుంది చూడండి. మన సైడ్ అలాగో కర్రల పొయ్యి, వీళ్ళ సైడ్ కూడా సేమ్ అట్లనే కర్రల పొయ్యి అనేది ఉన్నది. 菜得6汁儿。 సాసెస్ అనేది అందులోనే వేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది. బైజు ఇది బైజు మొత్తం చాప్ స్టిక్స్ నాకు ఇచ్చారు. 5 ఐటమ్స్ అనేవి అయ్యేవి అనమాట. ఇప్పుడు కదా వాటర్ ట్యాప్లో చూడండి రౌండ్ వంట వీళ్ళిద్దరు ఇక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్కి ఇటు సైడ్న ఒక రూమ్ అనేది ఉన్నది, ఇంకా ఎంట్రన్స్కి ఇటు సైడ్న ఒక బెడ్రూమ్ అనేది ఉంది. ఈమె 2 బెడ్రూమ్స్, ఇంకా హాల్ ఏం లేదు, కిచెన్ చూస్తున్నారు కదా. ఇది బెడ్స్, అది కూడా మా ఇంట్లోనే ఉన్నది. అవుట్ సైడ్ వ్యూ ఎంత బాగుంది. చాప్ చేస్తున్నారు. పంపిస్ వంకాయలాగే తింటారు ఏంటో చూడండి. నెట్ కట్టేశారు, ఆడుతున్నారు ఇక్కడ. ఇది మాకోసమే వండుతున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మేము ఓన్లీ వెజిటేబులే తింటాము. కానీ వీళ్ళు వెజిటేబుల్ అనేది చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారని. మీట్లోనే ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఏ ఫుడ్ ఐటమ్స్ చేసినా మీట్ అనేది కంపల్సరీ ఉంటుంది. 给摆摆造型。那个能吃吗？能。 చైనా గుడ్లు లోపల ఆల్రెడీ కుక్ అయిపోయింది. అసలు ఎన్ని ఐటమ్స్ కుక్ చేశారంటే అన్ని ఐటమ్స్ కుక్ చేశారు. నేను మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ అవన్నీ ఐటమ్స్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. 8 to 9 ఐటమ్స్ అనేవి కౌంట్ చేయలేదు. 8 to 9 ఐటమ్స్ అనేవి కుక్ చేశారు. 能开吃了吗？可以。妈呀，你看人补给多有礼貌。就是的。可以开吃了。嗯呐。我看看这都叫，反正吃这么多菜。酱，对，蘸蒜酱。嗯，王培阳这蘸蒜酱。咱俩得看那录像，那都好像录到时候发亮。乐乐的。我再看看。乐乐的，快进屋走也行。啊。为什么他能到里看这些了去？你给，我家整不上这些了。 ఇటు నుంచి దారి అనేది ఉన్నది. ఆమె పొలం పని చేయడానికి వచ్చినది. పొలం పని చేయాలంటే అలాంటి బట్టలు వేసుకోవాలి, టోపీ వేసుకోవాలి. ఇవి బీన్స్ చూపిస్తాను మీకు, ఎలాంటి బీన్స్ కదా ఇవన్నమాట. బీన్స్, ఇవన్నీ బీన్స్ చెట్లు ఇక్కడ ఉన్నవి. ఇవన్నీ వంకాయ చెట్లు అనుకుంటాను. ఇది మొత్తం వంకాయ చెట్లు. పంకిన్ అనుకుంటాను ఇవి, ఎందుకంటే అక్కడ పంకిన్ ఫ్లవర్ అనేది అక్కడ అయినది. పెద్ద పెద్ద క్యాబేజ్ అనేది అయింది, కానీ కొంచెం క్యాబేజ్లో అంటే పురుగులు తినేస్తున్నవి. ఫెన్సింగ్ అనేది చేస్తున్నారు. అది గార్లిక్, ఉల్లిపాయలు కార్లు అయితే చూస్తారా అవి. వాళ్ళ చెల్లెమో ఒక బ్యాగ్ ఇచ్చింది వెజిటేబుల్స్, మళ్ళీ ఈమెమో ఇంకో బ్యాగ్ వెజిటేబుల్స్ అనేవి తెస్తుంది. ప్రేమలేండి, అంటే ముసలి వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు అనుకుని అంటారు చూసారా, వాళ్ళలాగా మనం ప్రేమించలేము. చూడండి అన్నీ తీసేస్తుంది. బీన్స్ తెస్తుంది. మధ్యన కార్న్స్ అవన్నీ అయినవి పట్టుకుని వచ్చి తీయాలన్నమాట. ఎన్ని బీన్స్ చూసారా, అని ఎండిపోయినవి బీన్స్ ఉన్నవి అనుకుని. ప్రతి నెల వస్తుందంట ఇక్కడికి. ప్రతి నెల వచ్చి ఒక 10 రోజులు అట్లా ఉంటుందంట. ఒక వారము లేదంటే 10 రోజులు అలాగ ఉంటుంది. ఇవన్నీ పంట పొలాలు, అక్కడ కార్న్స్ ఇంకేస్తున్నారు, పెద్ద పెద్ద చెట్లు అయినవి చేసుకొని ఇక వెళ్ళిపోతారంట. లోపల వేసి ఇంకా మొత్తం తీస్తున్నారు అన్నమాట. సరే ఇది బుట్ట. నేను ఇక్కడ ఆమెకి కొంచెం మట్టి అడిగాను అనమాట. ఎందుకంటే ఈ మట్టిలోన వాళ్ళు ఎన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది పండిస్తున్నారంటే, టమాటాలు, వంకాయలు, దుంపలు, ఇంకా అక్కడ పెద్ద కుకుంబర్ ఒకవైపు ఉన్నవి, ఇంకా అక్కడ వాటర్ మెలోను, ఇంకా మొత్తం ఇది కార్న్స్ అన్ని వేసి ఉన్నారు. ఇంకా ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్ అయితే చాలా రకాల రోజ్ ఫ్లవర్స్ అని ఉన్నవి.
ఇంకా ఆనియన్స్, గార్లిక్, అంటే అన్నీ మనం డైలీ రెగ్యులర్గా వెజిటేబుల్స్ ఏవేవి తింటామో అన్ని వెజిటేబుల్స్ అనేది వీళ్ళు పండిస్తున్నారు. సో నేనేమన్నాను అనుకోనంటే నాకు కొంచెం సాయిల్ అనేది కావాలి, ఎందుకంటే మా ఇంట్లోన బాల్కనీలోన ఒక 4 పాట్స్ అనేవి నేను పెట్టున్నాను అనమాట బాల్కనీలోన. కాకపోతే అవి చచ్చిపోయేవి అనుకోనంటే వింటర్లోన అవి చచ్చిపోతాయి. వింటర్లోన చెట్లు లోపల పెట్టాలా, నేను ఏంటంటే బయట పెట్టేస్తాను ఆ వింటర్ లోపు, ఇక పని అయిపోయింది. అన్నీ చచ్చిపోయేవి. దాంట్లోన మళ్ళీ నేను లెమన్ సీడ్స్ అనేవి వేసాను, కానీ అవ్వలేదు. ఒక్కొక్కరు చేతిలోన ప్లాంటేషన్ అనేది అవుతుంది, ఒక్కొక్కరు చేతిలోన అవ్వదు అని కొన్ని అంటారు. సో చూద్దాము, అంటే ఈసారి మట్టి అనేది తీసుకెళ్దాము. మట్టి కానీ తీసుకెళ్ళిన తర్వాత తెలుస్తుంది అనమాట అవుతుందా అవ్వదా ఏంటి అనేది. ఇక్కడైతే ఎర్త్ వారం కూడా చూశాను చిన్నప్పుడు. అంటే మనం ఎర్త్ వారం గురించి చదువుకున్నాము, గుర్తుందా మీకు? ఎర్త్ వారం అంటే భూమిని కొన్ని ఫర్టిలైజ్ చేస్తుంది అనుకుని చదువుకున్నాము. మట్టి బ్యాగ్ మట్టేస్తుంది, ఆ మట్టిలోన నేను ఏవైనా గ్రో చేయాలి అనుకోనంటే గ్రో చేసుకోవచ్చు. నార్మల్గా మన చేతిలోనే ఏమి అవ్వవు, కానీ లెట్స్ ట్రై చేయాలి అవుతావో లేవు, ఎందుకంటే చైనా వాళ్ళ చేతిలోనే అవుతుంది. మెయిన్ అవుతుంది మట్టి అన్నమాట, మట్టిలోన మంచిగా అవుతుంది. బ్యాగ్లోనే వేస్తుంది. రిటర్న్ అనేది ఇది ఒక మినీ వ్యాన్, అంటే మినీ వ్యాన్ లాగా ఉన్నది. మినీ వ్యాన్ రిటర్న్ అనేది అవుతున్నాము, ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. 1:40కి అట్లా బయలుదేరాము, ఇక్కడ నుంచి 20 minutes, అంటే చిన్నది, అంటే ఒక 10 members అట్లా వ్యాన్ లో కూర్చోవచ్చు, ఒక 20 members అట్లా కూర్చోవచ్చు. ఇవి దోసకాయలు, ఇది కూడా ఇంకొక ఏదో ఇది వెజిటేబుల్ తెలియడం లేదు. ఇవైతే నార్మల్గా బీన్స్, ఇవి కూడా వంట చేసేవాళ్ళి. ఇంకా వంకాయలు, ఇంకా ఇవి మిర్చీస్, క్యాప్సికమ్, ఇవి కుకుంబరు, ఇంకా పొటాటోస్. ఇవన్నీ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్గా ఇవన్నీ పెంచున్నారు.